దేశవ్యాప్తంగా గ్యాస్ సమస్యలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇండియన్ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ సిస్టమ్ సాంకేతిక సమస్యలతో ఒక్కసారిగా కుప్పకూలింది. సాధారణంగా వచ్చే కాల్స్ కంటే ఈసారి 8 నుంచి 10 రెట్లు ఎక్కువ కాల్స్ రావటం వల్ల సర్వర్లపై భారీ ఒత్తిడి పడిందని కంపెనీ తెలిపింది. దాంతో మొత్తం బుకింగ్ వ్యవస్థ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా కూడా దాదాపు 50% వరకు తగ్గిపోయింది. ఈ కారణంగా దేశంలోని పలు గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారుల మధ్య తోపులాటలు గందరగోళం నెలకొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ కు సంబంధించిన కనీస నిరీక్షణ కాలాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. అయితే చివరి డెలివరీ తర్వాత 25 రోజులు పూర్తి కాకముందే బుకింగ్ ప్రయత్నించే వినియోగదారులను నిలిపివేసే విధానం టెలికాం నెట్వర్క్ స్థాయిలో లేకపోవడంతో అన్ని కాల్స్ నేరుగా ఐవీఆర్ఎస్ మరియు మిస్డ్ కాల్ సిస్టంలకు చేరుతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ ఏర్పడి మొత్తం సిస్టమ్ క్రాష్ అయింది. ఈ పరిస్థితుల్లో ఫోన్ కాల్స్ కనెక్ట్ కాకపోవడంతో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్నారు. సిలిండర్లు అందకపోవడంతో అక్కడ సిబ్బందితో వాగ్వాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గ్యాస్ పంపిణీదారుల సమాచారం ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ కొరత తీవ్రమైంది. ఒకవైపు సరఫరా సగానికి పడిపోగా మరొక వైపు డిమాండ్ దాదాపు 50% పెరిగింది. గతంలో 1 లేదా 2 రోజుల్లో డెలివరీ అయ్యే సిలిండర్ ఇప్పుడు వారం రోజులు దాటినా అందకపోవటం వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. కొందరు వినియోగదారులు నేరుగా గోడౌన్ల వద్దకు వెళ్లి సిలిండర్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఇక సర్వర్లపై ఒత్తిడి తగ్గించేందుకు వినియోగదారులు సాధారణ ఫోన్ కాల్స్ కంటే ఇతర మార్గాలను ఉపయోగించాలంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత లేదా సాయంత్రం రాత్రి సమయంలో బుకింగ్ చేయడం సులభంగా ఉండొచ్చు. ఇక రిజిస్టర్డ్ మొబైల్ నుంచి 75888824కు రీఫిల్ అని మెసేజ్ పంపండి. మిస్డ్ కాల్ కోసం 8454955555కి మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇక నెంబర్కు మెసేజ్ చేసి కూడా బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్లో 9222201122 నెంబర్కు హాయ్ అని పంపండి. అయితే హెచ్పీ పే యాప్ లేదా అమెజాన్ పేటిఎం వంటి ప్లాట్ఫామ్ల ద్వారా కూడా బుకింగ్ చేసి చెల్లింపు చేయొచ్చు.